సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు హిరణ్యకశిపుడిని సంహరించడానికి నరసింహలా ఎక్కడ ఉద్భవించారో మీకు తెలుసా? అదే ఆంధ్రప్రదేశ్లోని నల్లమల అడవుల్లో ఉన్న పరమ పవిత్ర క్షేత్రం అహోబిలం. ఇక్కడ స్వామివారి ఒక్క రూపంలో కాదు, ఏకంగా 9 రూపాల్లో కొలువై ఉన్నారు. అందుకే దీనిని నవనరసింహ క్షేత్రం అంటారు. చాలామందికి కేవలం ఒకరిద్దరు నరసింహస్వామిల గురించే తెలుసు. కానీ ఆ 9 రూపాల వెనుక ఉన్న రహస్యాలను, ఎవరూ వెళ్ళలేని అడవి ప్రాంతాల్లో ఉన్న ఆలయాల విశేషాలను మనం లోతుగా తెలుసుకుందాం. మొదటిది జ్వాలా నరసింహస్వామి. హిరణ్యకశిపుడిని సంహరించిన అసలైన ఉగ్రరూపం ఇది. అచలచలమైన పర్వతంపై ఈ ఆలయం ఉంటుంది. ఇక్కడ స్వామి అత్యంత కోపంతో రాక్షసుడిని పొట్టను చీల్చుతున్నట్లుగా కనిపిస్తారు. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే ఎంతటి శత్రుపీడ అయినా తొలగిపోతుంది. రెండవది అహోబిల నరసింహస్వామి. దీనిని ఎగువ అహోబిలం అని కూడా అంటారు. ఇక్కడే స్వామివారు స్వయంభువంగా వెలిచారు. ప్రహ్లాదుడి భక్తికి మెచ్చి స్వామి ఇక్కడే శాంతించారు. గరుత్మంతుడు ఇక్కడ తపస్సు చేసి స్వామిని దర్శించుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. మూడవది మలోల నరసింహస్వామి. మా అంటే లక్ష్మీదేవి, లోలా అంటే ప్రియుడు. లక్ష్మీదేవితో కలిసి స్వామి ఇక్కడ చాలా ప్రశాంతంగా కనిపిస్తారు. వివాహ సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ స్వామిని ధరిస్తే వెంటనే శుభం కలుగుతుంది. నాలుగవది క్రోడా నరసింహస్వామి. ఈయనను వరాహ నరసింహ అని కూడా అంటారు. భూమికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు, అంటే స్థల వివాదాలు లేదా ఇల్లు కట్టుకోవాలి అనుకునేవారు ఈ స్వామిని ఆదరిస్తే ఫలితం దక్కుతుంది. ఐదవది కరంజ నరసింహస్వామి. కరంజ వృక్షం కింద వెలిసిన స్వామి కావడంతో ఈ పేరు వచ్చింది. హనుమంతుడు ఇక్కడ తపస్సు చేశారని, స్వామివారు హనుమానుకు విల్లు పట్టిన రాముడిగా కనిపించారని చెబుతారు. ఆరవది భార్గవ నరసింహస్వామి. పరశురాముడు ఇక్కడ తపస్సు చేయడం వల్ల స్వామి ఆ పేరుతో వెలిశారు. అడవిలో ఒక కొండపైన ఉండే ఈ ఆలయానికి వెళ్ళడం ఒక సాహసమే. ఏడవది యోగానంద నరసింహస్వామి. హిరణ్యకశిపుడిని సంహారం తర్వాత ప్రహ్లాదుడికి యోగ శాస్త్రాన్ని బోధించిన రూపం ఇది. మనసు ప్రశాంతంగా ఉండాలి అనుకునేవారు ఈ స్వామిని తప్పక దర్శించాలి. ఎనిమిదవది ఛత్రవట నరసింహస్వామి. స్వామి ఇక్కడ ఒక చెట్టు కింద చాలా సంతోషంగా సంగీతాన్ని ఆస్వాదిస్తున్నట్లుగా కనిపిస్తారు. విద్యార్థులు ఈ స్వామిని పూజిస్తే జ్ఞానం లభిస్తుంది. తొమ్మిదవది పావన నరసింహస్వామి. ఈ ఆలయం అడవిలో చాలా లోపల ఉంటుంది. పావన నది తీరంలో ఉన్న ఈ స్వామిని దర్శించుకుంటే మన 7 జన్మల పాపాలు తొలగిపోతాయని భక్తులు బలమైన నమ్మకం. ఇక అందరూ ఎదురు చూస్తున్న ఆ భయంకరమైన రహస్యం ఉగ్రస్తంభం. ఆకాశమంత ఎత్తున ఉండే ఈ కొండ శిఖరాన్నే స్వామివారు చీల్చుకొని వచ్చారని చెబుతారు. అక్కడికి వెళ్ళడం ప్రాణాలతో చెలగాటమే. కానీ వెళ్ళిన వారికి అక్కడ రక్తం రంగులో ఉండే రాళ్ళు కనిపిస్తాయి. ఇప్పటికీ అక్కడ గాలిలో అహోబిలం అహోబిలం అనే శబ్దం వినిపిస్తుందని అక్కడికి వెళ్ళిన వారు చెబుతూ ఉంటారు. ఈ సమాచారం మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.